కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి తర్వాత బీజేపీపై సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా తనని ఎదుర్కోలేక కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులపై పోలీసుల ప్రవర్తన దురదృష్టకరమన్నారు. భారత ఎన్నికల సంఘం ప్రతి విషయాన్ని గమనించాలని కోరారు. దుబ్బాకలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎల్ఈడీ స్క్రీన్ పెట్టి నేనే దాడి చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా బంద్కు ఎలా పిలుపునిస్తారని రఘునందన్ రావు ప్రశ్నించారు. పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీసులు భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని హ్యూమిలేట్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను, నేను చెప్పే ప్రతి మాట కట్టుబడి ఉన్నాను. ఆ దాడి జరిగినటువంటి సంఘటనకి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ దాడుల్ని ప్రేరేపించడం కానీ హింసను ప్రేరేపించడం కానీ మా లక్ష్యం కాదని పదే పదే చెప్తూనే వస్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మి హింసను వ్యతిరేకించేటువంటి పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోవాలని కోరుకుంటున్నాం. అయితే జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం సకాలంలో స్పందించకపోవడం, నాయకుల మీదకి దాడులు జరుగుతున్నాయని తెలిసి కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది దురదృష్టకరం. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్లు పెట్టిరని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇళ్లలోంచి భోజనం చేస్తుంటే కూడా లేపి తీసుకుపోతున్నటువంటి సిద్దిపేట పోలీసులు లేదా దుబ్బాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు ఎన్నికల నిబంధనల ముందు అందరూ సమానమైనటువంటి మాట మర్చిపోతున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం దుబ్బాక తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా లోపల ఒక ఎల్ఈడి పెట్టి అదేదో జరిగిపోయిందని, దానికి మొత్తం రఘునందనే బాధ్యుడని నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే, జరిగిన దాడికి నాకు సంబంధం లేదని నేను చెప్పలేదు. వాళ్ళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది అని చెప్పిండు. ఇతర మంత్రులు అక్కడికి పోయి దాడి చేసింది బీజేపీలు కాదు అని చెప్తా ఉన్నారు. మీడియాలో కనబడతా ఉంది దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎందుకు దాడి చేసినాడని మీడియా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతుంటే ఇప్పుడు రాత్రి 8 గంటల తర్వాత దుబ్బాకలో తెలంగాణ తల్లి చౌరస్తా దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఏదో జరిగిపోయింది, ఆ జరిగిన దాడికి రఘునందన్ రావే బాధ్యత వహించాలని ఒక కుట్రపూరితమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదో ఒకటి చెప్పాలి. రెండు, రిటర్నింగ్ ఆఫీసర్ దుబ్బాక గారు మాట్లాడాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ బంద్కు ఎట్లా పిలిపిస్తుంది? వెళ్ళి దుకాణాల యజమానులని రేపు బంద్ చేయాలనేటువంటి బెదిరింపు కార్యక్రమాన్ని ఎట్లా చేస్తారో రిటర్నింగ్ ఆఫీసర్ గారు సమాధానం చెప్పాలి. జిల్లా సిపి గారు దీని మీద స్పందించాలి. పోలీస్ బందోబస్తుని భారీ రీతి సంఖ్య లోపల ఏర్పాటు చేయాలి. మీతో కాకపోతే సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అడగండి, తీసుకురండి. శాంతియుత వాతావరణంలో దుబ్బాకలో ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ ఎట్లాగూ మళ్ళీ గెలవలేము రఘునందన్ మీద అని చెప్పి కావాలని కుట్ర చేసి మా మీద అసత్యాలని, తప్పుడు కేసుల్ని మా మీద ప్రచారం చేయొద్దని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎన్నికల అధికారి దుబ్బాక గారికి సందర్భంగా తెలియజేస్తూ